పేట విశాలాక్షి నగర్ కైలాసపురం అక్కయ్యపాలెంలో ఈ ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. భూకంప సమయంలో శబ్దాలు కూడా వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్న సందర్భం. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో భారీ వర్షాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని ఒక విధంగా చెప్పాలంటే అతలాకుతలం చేశారనుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భూకంపం ఒక్కసారిగా ఇటు విశాఖను మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను కలవరపాటుకు గురి చేసింది. విశాఖలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 నుంచి 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మధురవాడ, ఋషికొండ, భీమిలి, మహారాణిపేట, విశాలాక్షి నగర్, కైలాసపురం, అక్కయ్యపాలెం ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దాదాపుగా మరి ముఖ్యంగా చెప్పుకునే సందర్భంలో భూకంప లేఖినిపై ఈ తీవ్రతకు సంబంధించి చర్చించుకుంటున్న క్రమం. సో ఎంత తీవ్రతతో భూకంపం సంభవించింది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ వాసులు ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళు కలవరపడు గురైన పరిస్థితి. రాత్రి 4-4:30 ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా శబ్దాలు వచ్చాయట. సో అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ స్థాయిలో భయభ్రాంతులకు లోనై ఉంటారని చెప్పి. ఎందుకంటే అందరూ ప్రశాంతంగా పడుకుంటున్న సందర్భం. మరి ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే నిద్రలో పీక్స్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది ఆ టైంకి లేచే అవకాశం ఉండొచ్చు. అఫ్కోర్స్ మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో కార్తీక మాసం కావడంతో అయితే ఇలా లేచిన వాళ్ళు కావచ్చు, నిద్ర లేచి ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ క్రమంలో తెలివేసిన వాళ్ళు, వీళ్లకు సంబంధించి ఒకసారిగా ఆందోళన గురైన పరిస్థితి. ఆ సమయంలో ఏం జరిగింది, ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు, వాటిని విట్నెస్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు చూద్దాం. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:20 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:20 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. ఎస్, భూకంపం సంభవించింది. ఇది అధికారికంగా కూడా ధృవీకరణకు వచ్చిన సందర్భం. ప్రస్తుతం రివ్యూ కూడా అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో దాదాపు 448 కిలోమీటర్లకు సంబంధించి మాట్లాడుకుంటే అంటే ఇక్కడి నుంచి మాట్లాడుకునే క్రమంలో మీరు చూడొచ్చు. ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ కాస్త జూమ్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ భూకంప తీవ్రతకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇదిగోండి. ఒకసారి నేను ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు భూకంప లేఖనికి సంబంధించి దాదాపుగా మీరు చూడొచ్చు. విశాఖపట్నానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇదిగోండి. విశాఖపట్నం ఆ తదితర ప్రాంతాలకు సంబంధించి కరెక్ట్గా పాడేరు, చోడవరం, ఎలమంచిలి, తుని, అన్నవరంతో పాటు కాకినాడ వరకు కూడా ఈ భూకంప తీవ్రత మనకు కనిపించింది. బహుశా మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. కాస్త జూమ్అవుట్ చేసుకుని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడి నుంచి దాదాపుగా ఛత్తీస్గఢ్కి సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపించిందా ఆ తీవ్రత మీరు గమనించవచ్చు. పాడేరు ఈ ప్రాంతంలో కాస్త ఎక్కువగా కనిపించింది. పాడేరుకి అత్యంత సమీపంలో ఈ భూకంప కేంద్రం నమోదైనట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. చోడవరం, పాడేరు ఈ ప్రాంతాల్లో ఈ భూకంప కేంద్రం నమోదైన పరిస్థితి. భూకంప కేంద్రానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ పాడేరు, చోడవరం ఈ ప్రాంతాల దగ్గర ఈ భూకంప తీవ్రత నమోదైంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, మరి ముఖ్యంగా విశాఖ ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురయ్యారనేది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ కూడా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా కాబోతున్నారు. మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా అసలు ఏం జరిగింది, 4 గంటల ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇన్ఫాక్ట్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, 4-4:30 ప్రాంతంలో ఇటు భూకంపం సంభవించింది. విశాఖ వాసులు భయపడిన పరిస్థితి, భయాందోళనకు గురైన సందర్భం. ఏం జరిగింది ఆ ప్రాంతంలో, 4-4:30 ప్రాంతంలో ఎటువంటి శబ్దాలు వినిపించాయి, విశాఖ వాసులు ఏమంటున్నారు? సచిన్, విశాఖలో భూ ప్రకంపనలో కేజీహెచ్ సమీపంలో అదిరిన భూమి అని చెప్పి అయితే మనకి తెలుస్తుంది. తెల్లవారుజామున 4:19 ప్రాంతంలో కంపించిన భూమి అయితే ప్రధానంగా ఇది ఎక్కడెక్కడ తెలిసిందంటే విశాఖ కొన్ని ప్రాంతాల్లో అయితే తెలిసింది. గాజువాక, మధురవాడ, ఋషికొండ, భీమిలి, మహారాణిపేట ప్రాంతంలో ఒకసారిగా భూమి అదిరింది. భయాందోళనతో ఇళ్ల నుండి బయటకు ప్రజలైతే రావడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే విశాఖలో స్వల్ప భూకంపం సంభవించిందనే చెప్పాలి. తెల్లవారుజాముని అయితే ఈ వచ్చే
పలు ప్రాంతాల్లో అయితే భూమి కనిపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ ఈ ప్రాంతాల్లో అయితే అంటే సాధారణంగా తెల్లవారు 4:30 గంటల కంటే ఎవరు కాన్సన్ట్రేషన్ అయితే ఉండదు. ఎవరో ఉన్న వాళ్ళు క్వీన్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు మనకు ఒక సెల్ఫీ వీడియో కూడా వచ్చింది, ఒక స్థానికుడైతే పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ ప్రాంతంలో స్వల్పంగా అంటే 1 పాయింట్ చేంజ్ అయితే వచ్చింది. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మినిమం మన భూకంపం తెలియాలంటే 5 పాయింట్లు దాటి వస్తే తెలుస్తుంది. ఏదైనా ఇది స్వల్ప భూకంపం అనే చెప్పాలి. కొంతమంది క్వీన్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. వచ్చిన భూకంపం ఇది శివరామకృష్ణ. అయితే అంటే ఇంకా తక్కువ అంటే మినిమం మనకి 5 దాటితే మనకి అది క్వీన్ గా తెలుస్తుందని చెప్తున్నారు. ఏవైనా భూ ప్రకంపనలు అయితే రావడం అయితే కన్ఫర్మ్. ఇది నిజంగా విశాఖకు ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ భూ ప్రకంపనలు రావడం అనేది లేదు సచిన్. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఆందోళన చెంది మొత్తం అంతా కొన్ని ఏరియాల్లో అయితే ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు రావడం అయితే కూడా జరిగింది అని తెలుస్తుంది మనకి. ఏదేమైనా ఈ భూ ప్రకంపనలు అయితే మటుకి విశాఖలో ఆందోళన రేపుతుంది ప్రజలందరినీ. అంటే ఏమంటున్నారు, అర్ధరాత్రి 4:30 ప్రాంతంలో మీరు ఆ టైంకి మీరు ఏమైనా ఫీల్ చేస్తారా? మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు అటువంటి సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటారు ఇళ్ళని వదిలేసి. అటువంటి సందర్భాలు ఏమైనా చోటు చేసుకున్నాయా? ఆ సమయంలో ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? అంత తీవ్రమైన భూకంపం రాలేదు. అంటే ఆ టైంలో తను లేచి ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే మటుకి అది అబ్జర్వ్ చేశారు. భూ వైబ్రేషన్స్ వచ్చినట్టు అంటే తెలుస్తుంది, భూ ప్రకంపనలు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం మనకు ఒక సెల్ఫీ వీడియో కూడా వచ్చింది. ఆయన అబ్జర్వ్ చేశారు. తెల్లవారు 4:30 గంటే ఇంచుమించు మాక్సిమం అందరూ నిద్రలో ఉంటారు. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకున్నట్టు 5, 6 ఆ రెక్టర్ స్కేల్ ఆ పాయింట్స్ లో ఉంటే మాక్సిమం తెలిసి ఉండేది. నిజంగా ఈ స్వల్ప భూకంపం వల్ల అందులోని డీప్ స్లీప్ లో ఉంటారు కాబట్టి అందరికీ. అయితే కొంతమందికి తెలిసింది, కొంతమంది ఆ టైంలో తెలుగేసి ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. అయితే ఏదేమైనా విశాఖకు అయితే భూ ప్రకంపనలు ఎప్పుడు లేవనే చెప్పాలి సచిన్. ఈ నేపథ్యంలో అయితే కొంచెం ఆందోళనకు అయితే దిగుతున్నారు విశాఖ ప్రజలు. బట్ అసలు ఎందుకు ఈ భూకంపం వచ్చింది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బహుశా మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో 4:30 ప్రాంతంలో దాదాపుగా అరగంట పాటు ఆ సిచ్యువేషన్ ఉండిందా? దాంతోపాటు శబ్దాలు కూడా వినిపించాయి అంటున్నారు. ఏ ప్రాంతంలో శబ్దాలు వినిపించాయి? అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండింది ఆ టైంలో? అదే మనకి ఇప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ శబ్దాలు అయితే వినిపించాయి. ప్రధానంగా మనం చూసుకోవాలంటే ఈ కేజీహెచ్ సమీపంలో అయితే వచ్చింది. కేజీహెచ్ సమీపంలో అయితే తెలిసింది ప్రధానంగా. అలాగే గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, మహారాణపేట ప్రాంతాల్లో ఒకసారిగా భూమి ఎదిరినట్టయితే గుర్తించారు ప్రజలు. కొన్ని ఏరియాలో అని చెప్పుకున్న ఈ ప్రాంతాల్లో అయితే మటుకి ప్రధానంగా తెలిసిందని చెప్పి ఈ విశాఖ ప్రజలు తెలియజేస్తున్నారు. అయితే కొన్ని ఏరియాల్లో అయితే మటుకి ఈ గాజువాక సమీపంలోని అలాగే ఈ ప్రధానంగా ఈ కేజీహెచ్ సమీపంలో అయితే భూమి అయితే అదిరిందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి సచిన్. ఏదేమైనా స్వల్ప భూకంపం అది ఎర్లీ మార్నింగ్ వల్ల కొంతమంది అయితే దీన్ని క్యాచ్ చేశారు, తెలియజేశారు, తెలుసుకున్నారు. ఏదేమైనా ఈ ప్రాంతాల్లో అయితే తెలిసిందని చెప్పి ప్రయత్నం చేయండి శివరామకృష్ణ. కమెంట్స్ కూడా ప్రారంభమయ్యాయి. మరి ముఖ్యంగా విశాఖపట్నం నుంచి కొన్ని కమెంట్స్ వచ్చే ప్రయత్నం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. గిరీష్ కొరాడా కామెంట్ చేశారు, అవును వచ్చింది నిజమే అంటూ కామెంట్ చేశారు. దాంతోపాటు నందు రాజ్ కామెంట్ చేశారు, నేను నా కంప్యూటర్ ముందు చైర్లో కూర్చున్నా 4 తర్వాత ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు, ఒక 30 సెకండ్స్ వరకు నా కుర్చీలో కూర్చోలేకపోయా, ఏదో జారిపోతున్న ఫీలింగ్ వచ్చింది. ఎస్ ఇట్స్ ఎర్త్ క్వేక్ అంటూ చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ రిక్వెస్ట్ ఫోన్ లైన్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. విశాఖవాసులు ఎవరైనా చూస్తే కనుక ఆ ఫోన్ లైన్స్కి కనెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఫోన్ లైన్స్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. 04069316611 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఎందుకంటే విశాఖవాసులు ఈ ఎర్త్ క్వేక్ని అంటే ఈ దాని ఏమంటారు భూప్రకంపనని ఇటు విశాఖవాసులు చవిచూస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉండిందనేది ఒక్కసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి. విశాఖవాసులు కావచ్చు, దాంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో. ఎందుకంటే ఇది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించి అదిగో మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతుంది. అది దాదాపుగా 10 కిలోమీటర్ల లోతున అదిగో మీరు చూడొచ్చు. ఇది
మరి ముఖ్యంగా మన నేషనల్ సెంటర్కి సంబంధించి ఈ భూకంప కేంద్ర నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్ అది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉదయం 4:19 భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు వచ్చాయంటూ ఇటు చెప్పుకొచ్చిన సందర్భం. మరీ ముఖ్యంగా 24 గంటల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోని ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, గోపా కిషోర్ కామెంట్ చేస్తున్నారు, ఇండియాలో పరీక్ష చేసిందా అని చెప్పి. ఓ మై గాడ్. విజయరాజ్ కామెంట్ చేశారు, నేను చదువుతున్నప్పుడు వచ్చింది, ఏదో భూమిలో నుండి కదులుతున్నట్టు. ఐ రిక్వెస్ట్ మీ ఫీలింగ్స్ కావచ్చు, లేకపోతే ఆ టైంలో మీరేం ఫీల్ చేయగలిగారు అనేది కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నెంబర్స్ కింద స్క్రోల్ అవుతున్నాయి, మీకోసం లైన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ కాల్స్లో కాల్ చేసి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. 04069316611. ఎవరండి? ఓకే, మురళి వైజాగ్ నుంచి కాల్ సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏం జరిగింది ఆ టైంలో? ఆ టైంలో తెల్లవారు నాకు ప్రాంతం అయిందండి. ఒక్కసారిగా ఇంట్లో గోడలు కదలడం, మంచాలు కదలడం అన్ని జరిగినాయి. పెద్దగా శబ్దాలు కూడా విపరీతంగా వచ్చాయి. నేను పూర్తిగా అబ్జర్వ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా లేపి వాళ్ళకి చెప్పాను. నేను మేము అందరం బయటకునే వచ్చి చూసాము, కానీ చాలా మంది అందరూ తెల్లవారుజాము కావడం వల్ల అందరు నిద్రలో ఉన్నారు. ఆ టైంలో చాలా మందికి తెలియని పరిస్థితి. అది మురళి గారు, మీ ఇంట్లో ఆ టీవీ వాల్యూమ్ ని మ్యూట్ చేసేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. మురళి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ లో. నేను వైజాగ్ కైలాసపురం నుంచి మాట్లాడుతున్నానండి. కైలాసపురంలో ఎన్ని గంటలకి మీరు కరెక్ట్ గా ఈ భూ ప్రకంపనని మీరు ఫీల్ చేశారు? 4 గంటల సమయంలో అండి. ఓకే, ఎన్ని గంటల పాటు, దాదాపుగా ఎంతసేపు మీరు వాటిని ఫీల్ చేయడం జరిగింది? నేను ఇంచుమించు ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు నేను అనుభవం చేశాను సార్ దాన్ని. ఓకే, ఏమైందండి ఆ టైంలో? ఆ టైంలో ఒక్కసారిగా గోడలు కదలడం, మంచం మీద మంచాలు కదలడం, విపరీతమైన శబ్దాలు, పెద్దగా శబ్దాలు వచ్చాయి. భూమి అంతా కదులుతున్నట్టు అనిపించింది సార్. వెంటనే నేను ఇంట్లో బయటకు వచ్చాను, కానీ రోడ్డు మీద ఎవరో లేరు. అంతా నిద్ర సమయంలో ఉండడం వల్ల అదేమీ రాలేదు, తెలియలేదు ఎవరికి చాలా మందికి.